యాజ్ ఏ మదర్ ఆఫ్ 2 కిడ్స్ నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేయాలనుకుంటున్నా. నాకు చాలా బాగా వర్క్ అయినాయి. నేను ఇప్పటివరకు వాళ్ళకి Hi everyone, how are you all? Hope you all are doing good and welcome back to my channel Varshini Shekhar 2022. ఈరోజు వీడియో న్యూ మామ్స్కి అండ్ త్వరలో డెలివరీ అవ్వబోతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ వీడియో ఏంటి అనేది థంబ్నెయిల్లో చూసుంటారు. బేబీ ఎసెన్షియల్స్ గురించి చెప్పబోతున్నా. అండ్ ఏంటి అంటే బేబీ వస్తుంది అనగానే మనము చాలా థింగ్స్ కొనిస్తుంటాము. అంటే ఎక్సైట్మెంట్తోని తెలియకుండానే చాలా కొనేస్తుంటాము. అలా కాకుండా ఏది యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, నేనేం యూజ్ చేస్తున్నా, యాజ్ ఏ మదర్ ఆఫ్ 2 కిడ్స్ నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేయాలనుకుంటున్నా. నేను ఏం యూజ్ చేస్తున్నా, అవి ఎలా నాకు యూజ్ అవుతున్నాయి అని మీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే, వీడియోలోకి వచ్చేస్తే ఏంటి అంటే ఫస్ట్ బర్త్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేబీ పుట్టినప్పటి నుంచి మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ వస్తుంటా. ఫస్ట్ ఈ బేబీ క్యారీ బెడ్. ఈ క్యారీ బెడ్ అయితే మస్ట్, మనకు ఖచ్చితంగా కావాలి. ఎందుకు అంటే బేబీ బర్త్ టైంలో చాలా చిన్నగా ఉంటుంది, మనం హ్యాండ్స్లో హోల్డ్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇది కొనాలి. బట్ డాక్టర్స్ అయితే సజెస్ట్ చేయరు, వద్దు అని చెప్తారు. ఎందుకు అంటే దీంట్లో ఒక ప్లాస్టిక్ ఫర్ అనేది ఫిల్ అయి ఉంటుంది. దానివల్ల బేబీకి హీట్ అనేది ప్రొడక్షన్ అవుతుంది అండ్ సమ్టైమ్స్ స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి డాక్టర్స్ వద్దు అని చెప్తారు. సో ఎలా యూజ్ చేయాలి అంటే నా దగ్గర అయితే ఇలాంటి క్లాత్స్, కాటన్ క్లాత్స్ నేను యూజ్ చేస్తున్నాను. ఇవి ఎక్కడివి అంటే నాకు పాత బెడ్షీట్ ఉంటే వాటి నుంచి నేను ఇట్లా పీసెస్ లాగా కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసుకొని యూజ్ చేస్తున్నా. మనకి షాప్లలో కాటన్ క్లాత్స్ అని సాఫ్ట్గా ఉండి అమ్ముతుంటారు, అవైతే కంప్లీట్ కాటన్ ఉండదు, ఇంకా ఫ్యాబ్రిక్ అనేది ఉండదు. మనకి కంప్లీట్ కాటన్ తీసుకుంటే బెటర్ అనమాట. వాళ్ళకి ఏదైనా హీట్ ప్రొడక్షన్ అయినా స్కిన్ కింద అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా దీనిపైన వేసుకొని బేబీని పడుకోబెట్టుకుంటే సేఫే, ఇది యూజ్ చేయడం సేఫే. అండ్ ఇది బేబీ ఒకవేళ వామిట్ చేసినా, మోషన్ పాస్ చేసినా బెడ్ అనేది ఖరాబ్ అవుతుంది ఇలా క్లాత్ వేసుకుంటే. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనకి డ్రై షీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రై షీట్ కూడా డైరెక్ట్గా బేబీకి టచ్ అయ్యేటట్టు వేయొద్దు. మనము ఈ బెడ్షీట్, ఈ క్యారీ బెడ్ పైన ఒక డ్రై షీట్ వేసుకొని దీనిపైన క్లాత్ వేసుకుంటే వెరీ సేఫ్ టు బేబీ. ఓకేనా, చాలా సేఫ్గా బేబీ అనేది హ్యాపీగా కంఫర్టబుల్గా పడుకుంటుంది. అండ్ ఈ క్లాత్స్ అయితే ఇంట్లోవే. మీరు కూడా ఇంట్లో మన పెద్దవాళ్ళవి కాటన్ శారీస్ కానీ ఆర్ లుంగీలు, కాటన్ లుంగీస్ కానీ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రై షీట్ గురించి వస్తే నేనైతే దీన్ని జస్ట్ ఫర్ యూలో తీసుకున్నా. ఇది ఒక్కటే యూజ్ చేస్తున్నా నా ఫస్ట్ బేబీకి అండ్ సెకండ్ బేబీకి. ఇంత పెద్దగా ఉంది అండ్ నేను ఇప్పుడు ఇంత కొత్తగా కూడా ఉంది. నేను ఎక్కువ యూజ్ చేశాను కానీ ఖరాబ్ అవ్వలేదు. ఎందుకు అంటే నేను అంతగా వాషెస్ అంతవరకు రాలేదు ఇది. ఎందుకంటే బేబీకి నేను చాలా మ్యాక్సిమం టైమ్స్ డైపర్స్ యూజ్ చేసిన. నెక్స్ట్ అదే దాని గురించే చెప్తా. ఈ డ్రై షీట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎందుకు అంటే మనకి బెడ్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ డ్రై షీట్ అయితే కంపల్సరీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ బెడ్షీట్ అయితే కంపల్సరీ క్యారీ చేయాల్సిందే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా బేబీతో పాటు. ఎందుకు అంటే మనం ఎక్కడికైనా 1 day ట్రిప్ వెళ్ళినా సరే అక్కడ మనకి కంఫర్టబుల్ ఉంటుందో లేదో తెలియదు. సో బేబీకి అయితే కంఫర్ట్ ఉండాలి అంటే ఈ బెడ్ని తీసుకెళ్ళి దీనిపైన హ్యాపీగా పడుకోబెట్టుకోవచ్చు అనమాట. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కంపల్సరీ మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే ఊళ్ళల్లోకి వెళ్తుంటాం కదా, అప్పుడే వస్తుంటాం రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. అక్కడ మన కంఫర్ట్గా వాళ్ళ బ్లాంకెట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన బెడ్ మనతోనే ఉంటే మన బేబీ పడుకున్నప్పుడు వాళ్ళ కంఫర్ట్గా ఇట్లా సాఫ్ట్ బెడ్ అని సాఫ్ట్గా ఉంటేనే వాళ్ళు బాగా పడుకుంటారు. కాబట్టి ఈ బెడ్ అయితే క్యారీ చేయమని చెప్తాను. నెక్స్ట్ బెడ్తో పాటు కంపల్సరీ ఈ మస్కిటో నెట్ని క్యారీ చేయండి. ఈ మస్కిటో నెట్ అనేది క్యారీ చేస్తే మనకి సేఫ్గా బేబీ అనేది మనం తినేటప్పుడు అలా బేబీకి దోమలు కుట్టకుండా, ఈగలు, లైట్ పురుగులు అలాంటివి
పైన పడకుండా సేఫ్గా ఉంటుంది అనమాట. ఇది అండ్ బెడ్ ఇది కూడా క్యారీ చేయగలుగుతాం కాబట్టి క్యారీ చేస్తేనే బెటర్ అని చెప్తున్నా. బెడ్కే నెట్ అనేది అటాచ్ చేసి ఉంటుంది కదా, అది యూజ్ చేయొచ్చు కదా, ఇది అది ఎందుకు క్యారీ చేయాలి అనుకుంటుండొచ్చు. కానీ నాకు దానికన్నా మాత్రం ఇదే బెటర్ అనిపించింది. ఎందుకు అంటే బేబీ పడుకున్నప్పుడు ఆ బేబీ నెట్ ఓకే, కానీ లేసి ఆడుకుంటున్నప్పుడు మేల్కొనే ఉన్నప్పుడు ఆ బేబీ నెట్ అనేది కాళ్ళ దగ్గర ఉంటున్నారు కదా, అప్పుడు ఆ బేబీ నెట్ అనేది కాళ్ళల్లో పడడం కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఇస్తుంది. సో అలా కాకుండా నాకైతే నా దగ్గర అది కూడా ఉంది, నా ఫస్ట్ బేబీకి యూజ్ చేసినది. కానీ నాకు సెకండ్ టైం పాపకి అయితే ఈ బెడ్ అండ్ ఇలా నెట్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ హెడ్ పిల్లో కూడా కంపల్సరీ తీసుకోండి. ఎందుకు అంటే బేబీ హెడ్ షేప్ అనేది బాగుంటుంది, దీనివల్ల ఇట్లా టర్న్ అవ్వకుండా ఒక సైడ్ మళ్ళీ పడుకుంటారు అనమాట బేబీస్. అలా పడుకోకుండా ఈ పిల్లో అయితే యూజ్ అవుతుంది. నా ఫస్ట్ బాబుకి యూజ్ చేసిన హెడ్ అనేది బాగా ఫ్లాట్గా బాగుంటుంది, ఎలాంటి షేప్ అవుట్ అవ్వలేదు. పాపకి నా డెలివరీ టైంలో కొంచెం నేను ఎక్కువగా పెయిన్తో ఉండి నేను చూసుకోలేదు. మా అమ్మ అత్తమ్మ వాళ్ళకి యూజ్ చేయడం రాక బేబీ హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ కొంచెం ఫ్లాట్ అయిపోయింది, షేప్ అవుట్ అయింది. సో ఇది యూజ్ చేస్తే అది కాకపోతుండే అని నా ఫీలింగ్. కంపల్సరీ యూజ్ చేయండి. ఆ బేబీ హెడ్ అనేది షేప్ అవుట్ అవ్వడానికి ఫస్ట్ 1 to 5 డేస్లోనే ఉంటుంది, దాని తర్వాత అసలు ఫ్లాట్ అనేది అవ్వదు. సో ఇది యూజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ క్లాత్ డైపర్స్కి వస్తే నాకు మాత్రం పీరియడ్స్లో బెస్ట్ పార్ట్ నాకు క్లాత్ డైపర్సే. ఎందుకు అంటే నాకు చాలా బాగా వర్క్ అయినాయి. నేను ఇప్పటివరకు వాళ్ళకి లంగోటాలు క్లాత్లు ఏవి యూజ్ చేయలేదు. న్యూ బార్న్ నుంచి కూడా నేను ఇవే క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా నేను జస్ట్ ఫర్ యూలోనే తీసుకున్నాను. అరౌండ్ 380 అట్లా పడుతుంది ఒకటి. దీంట్లో ప్యాడ్ వస్తుంది అండ్ ఇది కవర్ చేసేది. దీనికి మొత్తం 380 పడుతుంది. డబ్బులు పోయినా సరే కానీ ఇది మాత్రం చాలా వర్క్ అయింది నాకు. ఫస్ట్ బాబుకి ఒక 3 యూరిన్ పాసెస్ వరకు కెపాసిటీ ఉంటుండే, ఇప్పుడైతే బాబుకి బాగా 2 years కంప్లీట్గా యూజ్ చేసిన. ఇప్పుడు పాపకి కొంచెం 3 times కాదు కానీ ఒక 2 times వరకు వస్తుంది. థర్డ్ టైంకి తీయకపోతే పాపకి ఏం వెట్నెస్ అనేది తగలదు, కొంచెం బయట మనకి వెట్నెస్ అనేది తగులుతుంటుంది. అండ్ ఇప్పటి వరకు నాకు ర్యాష్ అంటే కూడా తెలియదు ఇన్ ద మీన్స్ పాపకు కానీ బాబుకి కానీ అసలు ర్యాష్ అనేది రాలేదు ఇప్పటి వరకు. ఇవి యూజ్ చేయడం వల్లనే మేబీ. ఎందుకు అంటే వాళ్ళు పాస్ చేయగానే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంట్లో ఫ్యాబ్రిక్ అనేది అబ్జర్ప్షన్ ఫ్యాబ్రిక్ అనేది బాగుంటుంది. మీరు ఆన్లైన్లో చాలా వీడియోస్లలో చూశాను నేను, ఆన్లైన్లో తీసుకున్నవి లీక్ అవుతున్నవి, బాగాలేవు, ఎట్లా యూజ్ చేస్తున్నారు అలాంటి కమెంట్స్ పెడుతుంటారు యూజ్ చేసే వాళ్ళకి. బట్ అవి క్వాలిటీ ఆన్లైన్లోవి క్వాలిటీ ఉండవేమో అనే నా ఫీలింగ్. ఇవి మాత్రం బయట షాప్లో తీసుకోండి. ఇలాంటి డైపర్స్ మాత్రం జస్ట్ ఫర్ యూలో తప్ప ఎక్కడ దొరకవు. నేను ట్రై చేసిన వేరే ఫస్ట్ క్రైలో అలా కూడా ట్రై చేసిన, కానీ అక్కడ లేవు. జస్ట్ ఫర్ యూలోనే బాగున్నాయి. నేను ఒక 8 డైపర్స్ తీసుకున్నా. ఒకటి ఎస్ సైజ్ అండ్ ఒకటి మీడియం, ఒకటి ఎక్సెల్, 2 తీసుకున్నా. అండ్ ప్యాడ్స్ అనేవి ఎక్స్ట్రా తీసుకున్నా. ప్యాడ్స్ అరౌండ్ 14 వరకు ఉంటాయి నా దగ్గర. అండ్ ఇవి సైజ్ ఎస్ సైజ్ ఏమో 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీడియం 3 months to 1 year వరకు వస్తుంది. 1 year తర్వాత కూడా వస్తుంది. 2 years వరకు కావాలి అంటే ఎక్సెల్ సైజ్ తీసుకోండి. ఎక్సెల్ సైజ్ మనకి ఇట్లా ఉంటుంది. ఎక్సెల్ ఆర్ లార్జ్ వరకు తీసుకున్నా నేను. బాగా యూజ్ అయినాయి నాకు. ఇప్పటి వరకు మా బెడ్కి యూరిన్ అనేది తెలీదు. ఎందుకు అంటే నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు. యూరిన్ వెళ్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది, ఇంత కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఖరాబ్ చేయడం ఎందుకు అని నేను నా 2 babiesకి కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. బికాస్ ఆఫ్ ఇవి యూజ్ చేయడం వల్లనే అనుకుంటా. సో నాకైతే నా పేరెంటింగ్లో నాకు ఇవే నచ్చినాయి. నేను యూజ్ చేసే అంత ఎవరు యూజ్ చేయలేదేమో అనిపిస్తుంది నాకైతే. సో ఈ డైపర్స్ అయితే బాగున్నాయి. తీసుకోవాలనుకుంటే జస్ట్ ఫర్ యూలో ఉన్నాయి, తీసుకోండి.
ప్యాడ్స్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్. డైపర్తో పాటు ఒక ఎక్స్ట్రా ప్యాడ్ 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ పడుతుంది. తీసుకుంటే మనకి సేఫ్ అనమాట. మనం ఎత్తుకున్నప్పుడు మన పైన పాస్ చేయడం, మనకి అన్కంఫర్ట్ అవ్వడం అలాంటివి ఉండదు. అండ్ ఈవెన్ మోషన్ వెళ్ళినప్పుడు కూడా అందులో నుంచి ఎలాంటి లీకేజ్ అనేది ఉండదు. మనం చూసినప్పుడు మాత్రం తెలుస్తుంది, వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇలాంటి డైపర్స్ యూజ్ చేసినప్పుడు ర్యాష్ అన్న వస్తుంది, కానీ వీటికైతే ర్యాష్ ఉండదు, సేఫ్. కాకపోతే ఇది డిస్పోజబుల్, ఇది వాషబుల్. ఇంకా ఈ ప్యాంపర్స్కి వస్తే నేనైతే ఈ ప్యాంపర్స్ యూజ్ చేస్తాను. మిగతా ఏ బ్రాండ్ వాడాను. నాకు మామ కోకో పాయింట్స్ పాపప్పుడు ఫస్ట్లో మా హస్బెండ్ తెచ్చారు, బట్ నాకు నచ్చలేదు. అది కొంచెం బేబీకి వెట్నెస్ కలిగినట్టు అనిపించింది. ఇవైతే నాకు ఏ రోజు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ప్యాంపర్స్లో కూడా 2 బ్రాంచెస్ ఉంటాయా మరి నాకు తెలీదు, నేమ్స్ ఏముంటుంది, కానీ కలర్ అనేది డిఫరెంట్లో ఉంటుంది. ఇదేమో థిక్ ఇట్లా బ్లూ కలర్లో ఉంటుంది, అది కొంచెం లైట్లో ఉంటుంది. నాకు ఆ ప్యాంపర్స్ కూడా నచ్చవు, ఇవే బాగుంటాయి. కాస్ట్ 20 రూపీస్కి ఈచ్ వన్ ఉంటుంది. ఇవి యూజ్ చేస్తే ఎలాంటి ర్యాష్ ఉండదు అని. ఇవి కూడా నేను చాలా యూజ్ చేసిన నైట్ టైమ్స్. ఫస్ట్ 3 మంత్స్ వరకు నైట్ టైమ్స్ నేను ఇవే వాడేదాన్ని, అవి వాడకపోయేదాన్ని. ఎందుకంటే సడన్గా అది ఫీల్ అయిపోయి నేను చూడకపోతే బేబీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని నేను మాత్రం అవి యూజ్ చేయలేదు. ఆఫ్టర్ 3 మంత్స్ నైట్స్ కూడా యూజ్ చేశాను. ఇది అంటే రైనీ సీజన్లో వర్షం వచ్చినప్పుడు డే మొత్తం అవి ఆరాయి కదా, కొంతొందర డ్రై అయిపోవన్నమాట. మిషన్లో వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి సేఫ్. అవి ఈజీగా మిషన్లో వేస్తే ఈజీగా ఆరిపోతున్నాయి, అంటే యూరిన్వి ఈజీగా ఒక ½ an hourలో ఆరిపోతాయి. సో అలాంటి టైంలో, వర్షం వచ్చిన టైంలో నేను డే మొత్తం ఇవే యూజ్ చేయడం జరుగుతుంది. నేను వాడే ప్యాంపర్స్ మాత్రం ఇవి. సో నెక్స్ట్ వెట్ వైప్స్ కూడా కంపల్సరీ అని చెప్తా. నేనైతే యూజ్ చేసిన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు మేము చూడలే, మా అమ్మ అత్తమ్మ వాళ్ళు ఇవి మాకేమి తెలియదు ఇవేంటివి అన్నట్టుగా అడిగినారు నన్ను. బట్ ఇవైతే మా అక్క వాడుతుండే, నేను వాడిన. అంటే ఫేస్ జిడ్డు అయినప్పుడు క్లీన్ చేస్తుంటా, అండ్ మోషన్ అయితే వెళ్ళిన ప్రతిసారి ఇదే యూజ్ చేస్తుంటా. అండ్ ఈ డైపర్స్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం యూరిన్ అయితే కాటన్ క్లాత్తో క్లీన్ చేసి పెట్టేస్తా. నేను యూజ్ చేసే వైప్స్ చాలానే యూజ్ చేసిన, డిఫరెంట్ టైప్స్. అంటే జాన్సన్స్, హిమాలయ యూజ్ చేసిన, అపోలో ఇలాంటివి. కానీ అవన్నీ కాస్ట్ ఎక్కువ, బట్ దీనిలాగానే వర్క్ చేస్తుంది. ఇదైతే 100 రూపీస్కి 1 ప్యాకెట్ పడుతుంది. ఆర్ ఇంకా 4-5 ప్యాకెట్స్ సేమ్ టైంలో ఎట్ ద టైం తీసుకుంటే ఒక్కటి 80 రూపీస్, లైక్ 80 రూపీస్ లాగానే పడుతుంది. సో నాకు ఇదే బెటర్ అనిపించింది. సేమ్ కొంచెం క్వాలిటీలో కూడా నాకు డిఫరెన్స్ అనిపించలేదు కొంచెం. కాకపోతే దీనికన్నా లిక్విడ్ అనేది దీంట్లో తక్కువ ఉంటుంది అంతే, బట్ యూజ్ అవుతుంది. సో నేనైతే ఇది అవాయిడ్ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇవి మాత్రమే తీసుకుంటున్నా ఇప్పుడైతే. నెక్స్ట్ ఇదైతే ఇప్పుడు నాకు పాప 3 మంత్సే, ఇప్పుడు ఇది ఏం యూజ్ చేయట్లేదు. కానీ నాకు బాబు టైంలో ఇది యూజ్ అయ్యింది. వాళ్ళు నించునేటప్పుడు ఇది బాగా కింద పడిపోతుంటారు, సపోర్ట్తో నించుంటారు కదా, అప్పుడు ఇది యూజ్ చేసినప్పుడు వాళ్ళ హెడ్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళకి తలగకుండా ఉంటుంది. నాకైతే యూజ్ అయింది. నేను రికమెండ్ చేయను తీసుకోమని, బట్ తీసుకుంటే బెటర్. ఎంత కాస్ట్ కూడా 150 ఆర్ ఏమో ఉండే, మీషోలో తీసుకున్నాను నేను. ఇది నాకు వర్క్ అయ్యింది. అండ్ నెక్స్ట్ టీథర్స్. ఇది సిలికాన్ టీథర్స్. ఒక 3 ఉండే మా ఇంట్లో బాబప్పుడైతే, ఇప్పుడు ఒకటే మిగిలిపోయింది. అటు ఎక్కడ పోయాయో కూడా తెలీదు. నేను ఇప్పటి వరకు ఏది కూడా పాప విషయంలో కొనలేదు. బాబు అప్పుడు ఏవైతే కొన్నానో అవే యూజ్ చేస్తున్నా. నాకు 2 బేబీస్కి సేఫ్ అయిపోయింది. నేను ఒక్కసారి కొనుక్కుంటే 2 బేబీస్కి అడ్జస్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇది ఇప్పుడు పాప 3 మంత్సే, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇవ్వడము. ఇది ఇందులో ఉంది, సో చూపిస్తున్నా. టీథర్స్ కంపల్సరీయా అంటే బాగా వేలు పెట్టుకున్నప్పుడు ఇస్తే ఏం కాదు, బట్ వాడిన తర్వాత పక్కకి వేస్తారు కదా, అప్పుడు మాత్రం మళ్ళీ నెక్స్ట్ టైం అలాగే ఇవ్వకుండా వేడి నీళ్ళలో వాష్ చేసి ఇస్తే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. సో ఇది యువర్ విష్, యాజ్ యువర్ విష్. నేనైతే యూజ్ చేసిన, నాకు యూజ్ అయినాయి. సో మీకు కావాలి అనుకుంటే తీసుకోండి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. 3 పీసెస్ 150 లోపే వచ్చినాయి. బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగున్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, తీసుకుంటే బెటర్. అండ్ ఈ మిట్టన్స్ అండ్ సాక్స్లు ఇవి మాత్రం నేనైతే పిచ్చిగా యూజ్ చేసిన. ఎందుకంటే 2 years వరకు కూడా కంపల్సరీ నేను సాక్స్ వేస్తాను కాళ్ళకి. ఈవెన్ ఎండాకాలం అయినా సరే నాకు వేయకుంటే నాకే నచ్చదు అనమాట. అంతే ఎంతో చూస్తుంటే గలీజ్గా అనిపిస్తుంది కాళ్ళకి సాక్స్ లేకపోతే.
6 మంత్స్ 5 మంత్స్ 5 to 6 months వరకు మిటన్స్ కూడా యూజ్ చేసిన. ఎందుకు అంటే చెయ్యి పెట్టుకోవడం వల్ల అలవాటు అవుతుందేమో అని భయంతో ఇవి యూజ్ చేసేదాన్ని. చాలా సాక్స్లు తెచ్చినాం. ఇవి బాబువే, పాపకైతే తెలియలేదు. ఇవే యూజ్ చేసిన పాపకు కూడా ఇప్పుడు చేతులకు ఏమి వేయట్లేదు, కాళ్ళకి మాత్రం వేస్తున్నా. నాకు కాళ్ళకి మిటన్స్ వేయడం కంటే ఇట్లా సాక్స్ వేయడమే బాగా అనిపిస్తుంది. ఈ సాక్స్ కూడా చిన్న సైజ్, నాకు బయట షాప్లలో దొరకలేదు, మీషోలో తీసుకున్నా. ఇది కూడా బాగా అనిపించినాయి. సాక్స్ వేస్తే లుకింగ్ బాగుంటుంది అనమాట. చాలా పేజ్, ఒక 20 పేజ్ వరకు యూజ్ చేస్తున్నా కావచ్చు. అవి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇప్పుడు ఇన్ని మిగిలినాయి. ఇంకా కొన్ని బయట ఉతికి ఆరేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఇక్కడ ఇన్ని పేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ నీ సాక్సెస్ కూడా నాకు యూజ్ అయినాయి. ఇవి కూడా బాబువే, పాపకి ఇంకా యూజ్ చేస్తలేను బికాస్ తను ఇప్పుడే బోర్లో పడుతుంది, ఇంకా ముందుకు జరగట్లేదు. జరిగేటప్పుడు వేస్తే వాళ్ళ నీస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇవి కూడా తీసుకోండి, నేను ఇవి కూడా జస్ట్ ఫర్ యూని తీసుకున్నాను. బాగున్నాయి క్వాలిటీ. బాబుకి బాగా ఇప్పుడు కొంచెం టైట్ అవుతున్నాయి. సో 2.5 years వరకు వేయడం జరిగింది, కానీ తను ఎక్కువ కింద పడలేదు. సో ఖరాబ్ అవ్వలేదు. ఇంకొక పేరు ఉంటే అది ఖరాబ్ అయిపోయింది. 3 pairs తీసుకున్నా, ఒకటి ఖరాబ్ అయిపోయింది. ఈ 2 బాగున్నాయని పాపకి అలాగే దాచిపెట్టుకున్నాను. నాకైతే మనీ చాలా సేవ్ అయిపోయింది అనాలి పాప విషయంలో మాత్రం. ఎందుకంటే బాబుకి తీసుకుంటే పాప వరకు వస్తుంది. పాపకి 3 years డిఫరెన్స్. 3 years వరకు కూడా నేను దాచిపెట్టుకున్నవి ఇప్పుడు పాపకి యూజ్ అవుతున్నాయి. అండ్ ఈ ఫేస్ టవల్స్ యూజ్ చేయాలా అంటే నేనైతే రికమెండ్ చేస్తా చేయమని. బికాజ్ ఇది మనకి బేబీ మిల్క్ దాకానే కొంచెం స్ప్రెడ్ చేసుకుంటారు. అందరు బేబీస్ చేసుకోరు. బాబు అయితే అసలు స్ప్రెడ్ చేసుకోకపోతుంటే పాప మొత్తం అంటించుకుంటుంది మిల్క్. అది క్లీన్ చేయడానికి అండ్ ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువైపోయి ఫేస్ అంతా జిడ్డు అయినప్పుడు కూడా కొన్ని వామ్ వాటర్లో డిప్ చేసి ఇట్లా క్లీన్ చేస్తుంటాను అనమాట. ఈ ఫేస్ టవల్స్ బాగుంటాయి. ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇవి కూడా నేను జస్ట్ ఫర్ యూలో తీసుకున్నా. ఒకటి ఈ సైజు అండ్ ఇంకొకటి స్మాల్ సైజ్ ప్యాకెట్స్ డజన్ వస్తుంటాయి. 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఇక్కడ 22 pieces పోగొట్టిన. ఎక్కడికి తీసుకెళ్ళేదాన్ని, అక్కడే మర్చిపోయి వచ్చేదాన్ని. అలా 22 pieces పోయినాయి. ఈ 2 pieces మిగిలినాయి. ఇవి కొత్తవి. సో అవి పాపకి యూజ్ చేస్తున్నా. పాప పుట్టిన తర్వాత నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు, మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళలే ఆల్మోస్ట్. సో నేను ఇవి అందుకే ఇవి ఉండిపోయినాయి. ఎక్కడికన్నా వెళ్తే ఇవి కూడా ఎక్కడ పడిపోతాయి, మళ్ళీ తీసుకోవాలి. ఉండాలి. ఈ నాప్కిన్స్ ఉంటే కొంచెం హైజీన్గా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది. నేనైతే ఈ ఫేస్ టవల్స్ కూడా రికమెండ్ చేస్తాను తీసుకోమని. అండ్ మదర్ విషయానికి వస్తే ఫీడింగ్ ప్యాడ్స్ అయితే తీసుకోమనే చెప్తా. మనకి మిల్క్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు లీక్ అవుతుంటే మనకి డ్రెస్ పైన మార్క్స్ అనేవి పడుతుంటాయి కదా, అవి గలీజ్గా అనిపిస్తే మనకు అన్కంఫర్ట్గా అనిపిస్తుంది, చేంజ్ చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఇవి యూజ్ చేస్తే మనకి ఎలాంటి లీకేజ్ అనేది బయటికి రాదు, ఇదే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి కూడా బాగుంటాయి. నేనైతే యూజ్ చేసిన, నాకు వర్క్ అయినవి. మీకు కావాలి అనుకుంటే ఇవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నా, తక్కువ కాస్టే ఉంటుంది, తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్యాప్స్ విషయానికి వస్తే మాత్రం మేమైతే పిచ్చిగా చాలా క్యాప్స్ కొన్నాము. కొన్ని పోయినాయి, కొన్ని అయితే యూజే రాలేదు. ఇది చూడడానికి ఎంత బాగుంది, కానీ అసలు కడితే మాత్రం సెట్టే అవ్వదు. ఇట్లా తీసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఈ 2 కరెక్ట్గా ఉన్నాయా, హెడ్కి ఇది సరిపోతుందా చూసి తీసుకోండి. దీనికి ఒక 300-400 పడింది, కానీ అసలు నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఈవెన్ ఫొటోస్ దించడానికి కూడా యూస్ఫుల్ అవ్వలేదు ఇదైతే. అండ్ ఇలాంటి క్యాప్స్ అయితే అస్సలు కొనకండి. ఎందుకు అంటే బేబీకి ఇక్కడి వరకు కవర్ అవుతుంది అండ్ వాళ్ళు ఆడుకునేటప్పుడు అది ముక్కు వరకు వస్తుంది అన్నమాట. ఇట్లా జారిపోయి ఈజీగా ఖరాబ్ అవుతాయి. అసలు షోకి లుక్ వైజ్కే కానీ ఇది మనకైతే అసలు యూజ్ అవ్వదు. ఇలాంటివి అయితే వద్దు, ఇలాంటివి తీసుకోండి. ఇట్లా చెవులకి కవర్ అయ్యేటట్టుగా బాగున్నాయి. ఇవి నేను పాపకి తీసుకున్నా, ఏవి తీసుకోలేదు దీంట్లో. ఇలాంటిది 2 pieces తీసుకున్నాను. ఎందుకు అంటే క్రాడిల్కి ఖచ్చితంగా ఒక కొత్త క్యాప్ తీసుకోవాలి కదా, సో అప్పుడు తీసుకున్నవే నాకు యూజ్ అవుతున్నాయి. నేను ఇప్పటికీ ఇవే యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకేం కొన్నాను, ఇంకా వేరే మంకీ క్యాప్స్ కూడా ఉన్నాయి బాబువి, అవే యూజ్ చేస్తాను నేను పాపకి. ఇలాంటివి కూడా కొన్నాను. ఇవైతే అసలు వేస్ట్ అంటే వేస్ట్, పైసలు మా హస్బెండ్కి తెలియక ఎప్పుడు తీసుకొస్తుంటాడు. అసలు ఇవి కరెక్ట్గా సెట్టే అవ్వలేదు మా బాబుకి అయితే. ఇప్పుడు పాప ఇంత పెద్దగా అవ్వలేదు కానీ
యూజ్ చేయలేదు. బట్ అసలు ఇలాంటివి కూడా తీసుకోకండి. నేను ఇలాంటివి తీసుకోవడం కంటే క్లాత్ తీసుకొని కుట్టించుకోవడమే బెటర్. నేను అట్లా క్లాత్తో ఇప్పటివరకు అయితే కుట్టిలేదు. సో ఇట్లా కొనుక్కొచ్చినాయే యూజ్ చేస్తున్నాము. నాకైతే ఇలాంటివి బాగా నచ్చినాయి. ఇవి తీసుకుంటే బెటర్. బేబీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తా. బాబుకైతే జాన్సన్సే యూజ్ చేసిన. జాన్సన్స్ బాగా వర్కౌట్ అయింది. ఫేర్గా పుట్టినప్పుడు చాలా ఫేర్గానే ఉండు, 2 years వరకు కూడా చాలా ఫేర్గానే ఉంటుండే. జాన్సన్స్ మాత్రమే వాడిన, మధ్యలో ఏం చేంజ్ చేయలేదు. మధ్యలో ఒక్కసారి మామయ్య సోప్ అనేది బాగా ఇట్లా మొత్తం బురదలాగా అయింది, అట్లా నచ్చలేదు. మళ్ళీ జాన్సన్స్కి వెళ్ళిన. 2 years తర్వాత బయట బాగా తిరగడం వల్ల కొంచెం కలర్ తగ్గిపోయాడు. మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, మళ్ళీ కొంచెం కలర్ ఇంక్రీజ్ అవుతుంది. పాపకి అయితే జాన్సన్స్ వాడితే బ్లాక్ అయిపోయింది. నా సోపుని బట్టి బ్లాక్ అయింది అంటే నేనైతే నమ్మను. బట్ అమ్మ వాళ్ళు అంటుంటే ఓకేలే అనేసి చేంజ్ చేశాను. పాప ఫస్ట్ ఫేర్గా పుట్టింది బాబులానే, బట్ ఇప్పుడైతే కొంచెం బ్లాక్ అయిపోయింది. కొంచెం అదే అన్కంఫర్ట్గా కొంచెం బ్లాక్ అయిపోయింది. సో నేను జాన్సన్స్ చేంజ్ చేసి టెడ్డీ బార్ తీసుకున్నా. టెడ్డీ బార్ కూడా నాకేం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఈ సోప్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది, పెట్టడానికి వస్తలేదు. ఒక 1 washకే ఈ సోప్ బాక్స్ అనమాట ఇది కూడా యూజ్ అవుతుంది అంటే కంపల్సరీ అయితే తీసుకోకండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా మ్యాక్సిమం టైమ్స్, అక్కడ స్టే చేసినప్పుడు దీంట్లో సోప్ తీసుకెళ్తాను అనమాట. దీంట్లోనే సోప్ పెట్టడానికి ఒక పెట్టె లాంటిది వస్తుంది. అండ్ ఇట్లా క్లోజ్ చేస్తే ఈజీగా క్యారీ చేయొచ్చు. దేనికి అంటదు అనకుండా ఇది తీసుకున్నాం అన్నమాట. మేము యూజ్ చేస్తున్నాం మేమైతే. ఇంక ఈ టెడ్డీ బార్ విషయానికి వస్తే కాస్ట్ ఎక్కువ, రిజల్ట్స్ అయితే ఏం లేవు, నార్మల్గానే ఉంది. హెల్దీ స్కిన్ అది అని డాక్టర్ రికమెండ్ చేసినందుకు తీసుకున్నా. జాన్సన్సే బెటర్. 60-70 రూపీస్లో అది వస్తుంది. ఇది మాత్రం 70 grams 75 grams 300లో నియర్లీ 300 వరకు ఉంది. ప్రొడక్ట్స్ అయితే టెడ్డీ బార్ యూజ్ చేస్తున్నా. అండ్ ఈ బేబీ డైలీ స్నానం చేసిన తర్వాత కంపల్సరీ నేను హ్యాండ్స్కి అండ్ ఇట్లా పాదాలకు పెట్టి పడుకోబెడతా. అందుకే నాకు కోల్డ్ అనేది, మా పిల్లలకైతే కోల్డ్ అవ్వలేదు ఇప్పటివరకు. బేబీ 3 months ఆమెకి ఏం అవ్వలేదు. బాబుకి కూడా మ్యాక్సిమం 1 year దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1 time అయింది. నేను డైలీ ఇది పెట్టడం వల్లనే వాళ్ళకి కోల్డ్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్. నేనైతే కంప్లీట్గా కూల్ వాటర్లో వర్క్ చేసుకోవడము, అన్నీ తినడం చేసిన. ఎందుకంటే డాక్టర్స్ తిన్నా ఏం కాదు అని చెప్పారు. నేను తిన్నా అయినా కూడా వాళ్ళకి కోల్డ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇది బాగా కాళ్ళని చేతులని సాక్స్లతో ఎప్పుడు పెట్టి ఉంచుతా, అండ్ ఇది పెట్టి ఉంచుతా కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కోల్డ్ అనేది రాలేదు అన్న ఫీలింగ్. నేనైతే విక్స్ లాంటిది ఏం యూజ్ చేయను, బేబీ రబ్బే యూజ్ చేస్తాను. సో పౌడర్ అయితే వాడను, కానీ ఫస్ట్లో కిట్ జాన్సన్స్ బేబీ తీసుకున్నా, అదే మిగిలిపోయింది, అదే యూజ్ చేస్తున్నా. ఫేస్కి బాడీకి అయితే అప్లై చేయను. బొట్టు పెడతాను కదా, ఆ బొట్టు పైన కొంచెం అప్లై చేస్తా. ఆ పర్పస్లోనే ఇది తీసేసుకున్నా. నెక్స్ట్ కోంబు, ఇది కూడా జాన్సన్స్ బేబీ కిట్లో వచ్చింది. ఈ కోంబే బాబుకి ఇదే యూజ్ చేస్తా. అండ్ పాపకి ఇప్పుడైతే మనకి ఎక్కువగా హెయిర్ లేదు. ఒకవేళ ఫొటోస్ తీసుకున్నప్పుడు కోంబ్ చేయాల్సి వస్తే ఇది యూజ్ చేస్తాను. అండ్ ర్యాష్ క్రీమ్ నేను అసలు యూజే చేయలేదు, బికాజ్ నా 2 బేబీస్కి కూడా ర్యాష్ రాలేదు. పాప పుట్టిన తర్వాత నన్ను విజిట్ చేయడానికి వస్తారు కదా రిలేటివ్స్, వాళ్ళు పాపకి అంటే గర్ల్ బేబీకి ర్యాష్ వస్తుంది అని చెప్పినారు. సో భయంతో తీసుకున్నాను తప్ప నేనైతే యూజ్ చేయలేదు. అండ్ నాజల్ డ్రాప్స్ ఇవైతే మనతో ఎప్పుడు కంపల్సరీ ఉండాలి. 1 year వరకు ఈ 2 అండ్ ఇది ఇవైతే కంపల్సరీ ఉండాలి. మెడికల్ వైజ్ అయితే నాజల్ డ్రాప్స్ కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి మనం తెలియకుండానే సడన్గా నోస్ అనే బ్లాక్స్ అయిపోయి ఏడుస్తుంటారు. సో అలాంటి టైంలో ఈ డ్రాప్స్ చేస్తే వాళ్ళకి నాజల్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. సో నేనైతే కంపల్సరీ ఇది క్యారీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. ఈ పౌడర్ బాక్స్తో పాటే ఇది ఇందులోనే ఉంటుంది. అండ్ ఇవి ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇవి అందరూ యూజ్ చేస్తుంటారు. D3 అండ్ మల్టీవిటమిన్ డ్రాప్స్. ఇది ఆఫ్టర్నూన్ టైము అండ్ ఇది మార్నింగ్ టైం ఇస్తుంటా పాపకి. దీంట్లో డ్రాపర్స్ ఉంటాయి కదా, ఇవి మాత్రము వేసిన తర్వాత వాష్ చేసి మళ్ళీ ఇందులోనైతే పెట్టకండి. అవి డ్రై అవ్వవు కదా, దీంట్లో పెడితే బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అవి వేసిన తర్వాత బయట అంటే బాక్సెస్ పక్కనే పెట్టుకోండి, అప్పుడు గాలి తగిలి అవి డ్రై అయిపోతాయి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
నేనైతే ఇందులో పెట్టాను, ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ నెయిల్ కట్టర్. ఈ నెయిల్ కట్టర్ కూడా నేను జస్ట్ ఫర్ యూలోనే తీసుకున్నా. అందరూ ట్రిమ్మర్స్ యూజ్ చేస్తుంటారు బేబీకి. నేను కూడా ట్రిమ్మర్ తీసుకుందామనే వెళ్ళాము, బట్ అక్కడ ట్రిమ్మర్ లేదు. ఇది మాత్రం బేబీస్దనే చెప్పినారు. యూజ్ అవుతుంది వాళ్ళకి. ఏమి ట్రిమ్మర్ ఎలా తీస్తామో ఇది కూడా అంతే. అండ్ ఇది సిలికాన్ బ్రషే. దీనివల్ల నేనైతే బర్త్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. ఎందుకంటే స్నానం చేయించేటప్పుడు టంగ్ క్లీన్ చేస్తారు కదా, ఈ ఫింగర్తో చేస్తుంటారు అమ్మ వాళ్ళు. చేసినప్పుడు వాళ్ళ గోర్లు కూడా కుచ్చుకోపోయి అప్పుడప్పుడు బ్లడ్ రావడం జరిగింది. నా బేబీస్కి రాలే కానీ బయట బేబీస్కి నేను చూసిన. అలాంటి టైంలో నాకు ఇది నేను షాప్కి వెళ్ళినప్పుడు కనిపించి ఇది యూజ్ చేస్తున్నా నాకు బాగా అనిపించింది. టంగ్ బాగా క్లీన్ అవుతుంది. అండ్ టీత్ వచ్చిన తర్వాత కూడా వాటి టీత్ని స్టార్టింగ్ ఒక 1 year వరకు దీంతోనే క్లీన్ చేయాలి, ఎలాంటి బ్రష్ అలాంటివి యూజ్ చేయకుండా. సో ఇది కూడా కంపల్సరీ తీసుకోండి. అండ్ దీంతో పాటు హెడ్ క్రోన్, బాత్ చేసేటప్పుడు హెడ్ క్రోన్ ఉంటుంది, బాత్ హెడ్ క్రోన్ అని. అది కూడా నేను యూజ్ చేసిన బాబు టైంలో, బాగా వర్క్ చేసింది. అంటే కూర్చొని చేసేటప్పుడు వాళ్ళకి వాటర్ అనేవి కింద ఫేస్లోకి నోట్లోకి పోకుండా నేను ఇక్కడ ఫిట్ చేసేదాన్ని. అది నా దగ్గర పిక్ ఉంది, చూపిస్తాను. ఇలాంటిది సేమ్ ఉండే కానీ బ్లూ కలర్ ఉండే నా దగ్గర. నేనైతే యూజ్ చేసిన, నాకు బాగా యూజ్ అయింది. ఇది హెడ్ ఫిట్ అనేది చేసుకొని పెట్టి మనం వాటర్ వాష్ చేస్తే వాళ్ళు వాటర్ మింగర్ అనమాట. నేనైతే యూజ్ చేసిన. అది మీకు ఇష్టం అనిపిస్తే తీసుకోండి. అండ్ ఇయర్ బడ్స్ ఇవి కూడా నేను జస్ట్ ఫర్ యూలోనే తీసుకుంటా, బయట తీసుకోను. బయట అయితే హార్డ్గా ఉంటే నేను అబ్జర్వ్ చేసిన, జస్ట్ ఫర్ యూలో అయితే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అవి లోపల డర్టీ తీయడానికి యూజ్ చేయను. స్నానం చేసిన తర్వాత వాటరు అండ్ కొంచెం వ్యాక్స్ లాగా బయట కూడా పట్టి ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేస్తా. అండ్ నాస్ట్రిల్స్లో ఉన్న మూకస్ తీయడానికి యూజ్ చేస్తా. అండ్ బొట్టు పెట్టడానికి ఈ ఇయర్ బడ్స్ అనేవి దాని పర్పస్ యూజ్ చేస్తా. ఈ ఇయర్లో మాత్రం వ్యాక్సిన్ క్లీన్ చేయడానికి కాదు. అండ్ నెక్స్ట్ థర్మామీటర్ గురించి చెప్పలే కదా, థర్మామీటర్ కూడా థర్మామీటర్ అండ్ నెబులైజర్ 2 మనతో ఉండాలి. మనకు ఉండాలి. హాస్పిటల్స్వి యూజ్ చేయకుండా ఉంటే సేఫ్ సైడ్ అనమాట. నెబులైజర్ అయితే అందరికీ యూజ్ చేసింది మనం పెడతారు కాబట్టి అట్లా వద్దు. మనకి ఓన్గా ఉంటే మనమే ఇంట్లో ట్రీట్ చేసుకోవచ్చు. వాళ్ళకి బాగా కోల్డ్ ఎక్కువైనప్పుడు మనమే పెట్టుకోవచ్చు. అండ్ ఫీవర్ చెక్ చేసుకోవడానికి థర్మామీటర్, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పీడియాట్రిషియన్ మనకి రికమెండ్ చేస్తారు మనది మనకే ఉండాలి అని. ఇవి కంపల్సరీ రాస్తారు. సో అప్పుడు తీసుకున్నాం అనమాట. నేనైతే ఫ్యాన్ 2 బేబీస్కి డిఫరెంట్గా తీసుకున్నా. బాబుకు ఉంది, పాపకు ఉంది. ఇది కరెంటు పోయినప్పుడు నేనైతే బాగా యూజ్ చేస్తాను. ఫ్యాన్ అయితే మాకు రూమ్ అనేది చాలా వేడిగా ఉంటుంది. ఏ సీజన్ బట్టి కాదు, ఏ సీజన్లో అయినా నేను ఛార్జింగ్ ఫుల్ పెట్టుకుంటా. అండ్ దీన్ని యూజ్ చేస్తుంటా. దీనికి లైట్ వస్తుంది అండ్ ఫ్యాన్ రొటేట్ కూడా అవుతుంది. ఇది బాబుది అయితే రొటేట్ అవ్వదు. 24 hours బ్యాటరీతో నడుస్తుంది అని చెప్పారు, బట్ మేమైతే 24 hours ఎప్పుడు యూజ్ చేయలేదు. ఒక 2-3 hours వరకు అయితే యూజ్ చేసిన. కంటిన్యూగా బాగా వర్క్ అవుతుంది. ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. 2 ఫ్యాన్లు కూడా 2 బాగా వర్క్ అవుతున్నాయి. బట్ బాబు ఫ్యాన్ నేను ఈ 3 years బాగా యూజ్ చేసిన, ఒక 1 year గ్యాప్ ఇచ్చిన యూజ్ చేయకుండా. సో అది ఆన్ అవ్వట్లేదు, దాన్ని చూపించాలి. డైపర్ బ్యాగ్ మనం ఎక్కడికి వెళ్ళినా బేబీతో పాటు తీసుకెళ్ళాల్సినవి ఏంటి అంటే, నేనైతే ఈ వైప్స్ పక్కా పట్టుకోపోవాలి. అండ్ ఒక ప్యాంపర్ తీసుకోవాలి, ఫేస్ టవల్ తీసుకోవాలి. అండ్ ఫ్యాన్ అంటే ఒక 1 day 2 days స్టే చేసే ప్లేసెస్లలో చెప్తున్నా ఫ్యాను. అండ్ ఈ నెట్ అండ్ బెడ్. అండ్ డైపర్ బ్యాగ్లో ఈ ర్యాటిల్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. బికాస్ మనకి కొత్త ప్లేసెస్కు వెళ్ళినప్పుడు బేబీస్ అనే వాళ్ళు బాగా సతాయిస్తుంటారు అనమాట. అలాంటి టైంలో వాళ్ళని మేనేజ్ చేయడానికి మన దగ్గర ర్యాటిల్ ఉంటే బెటర్ ఆప్షన్. ఇవి మన దగ్గర కంపల్సరీ ఉండాలి. నేను క్యారీ చేస్తా కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళినా నేనైతే వీటిని క్యారీ చేసుకునే వెళ్తాను. సో మన దగ్గర ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. డైపర్ బ్యాగ్లో ఇవి ఉండాలి. అండ్ ఆయిల్ బిఫోర్ బాతింగ్, ఆఫ్టర్ బాత్, నైట్ టైం ఇట్లా 4-5 times వేస్తుంటారు కదా, అన్ని టైమ్స్ అయితే వేయను. మార్నింగ్ అండ్ నైట్ 2 times వేస్తా. ఫస్ట్ జాన్సన్సే వేసేదాన్ని పాపకి, బట్ ఆ జాన్సన్స్ చేంజ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు కోకోనట్ ఆయిలే వేస్తున్నాను. బాడీ మసాజ్కి అదే యూజ్ చేస్తున్నాను. అండ్ హెడ్కి కూడా అదే
అదే ఆయిల్ అప్లై చేస్తాను. బాబుకైతే మొత్తం జాన్సన్సే, దాంట్లో బాడీ ఆయిల్ వేరే అండ్ హెడ్ ఆయిల్ వేరే, హెయిర్ ఆయిల్ వేరే అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా. ఆయనకైతే కంప్లీట్గా జాన్సన్స్. ఇవకి మాత్రం కొంచెం అన్నీ డిఫరెంట్ అయిపోయినాయి. సో ఇవి నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్. మనకి అన్ని వీడియోస్లలో యూట్యూబ్లో చూసి వాళ్ళు ఇవి తెచ్చారు వీళ్ళు ఇవి తెచ్చారు అని మనం మల్టిపుల్ ఐటమ్స్ కొంటూ ఉంటాము. బేబీకి లగ్జీరియస్ ఇవ్వాలి అని ఇవి ఉన్న లగ్జీరియసే, బడ్జెట్లో ఎక్కువగా మనీ స్పెండ్ చేయకుండా మన దగ్గర అంటే పెట్టేంతనే పెట్టి బేబీని హ్యాపీగా ఉంచవచ్చు ఈ ఐటమ్స్తో. సో ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తాను నేనైతే. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.